అంటే ఇప్పుడు యాక్షన్ కావాలంటే థాట్ అనేది ముఖ్యం. అవును. థాట్ లేకుండా అసలు యాక్షన్ జరిగే అవకాశం ఉంటుందా? ఉండదు. ఆలోచన లేకుండా ఏది జరగదు. అంటే ఈ ఆలోచన పుట్టే స్థితిలోనే ఒక సరైన ఆలోచనలు రావాలి, సరైన స్థితిలో ఆలోచన ఉండాలి అనే దానికి కృష్ణ భగవాన్లో ఎక్కడ చెప్పడం జరిగింది. అందుకే ఆలోచన దగ్గర నుండే ఒక మనిషిని మార్చాలి మనం. ఇప్పుడు ఏడుస్తున్నటువంటి అర్జునుడిని మార్చాలంటే తత్వం చెప్పడము, ఆధ్యాత్మికత చెప్పడము, నాకు తెలుసు కదా అని చెప్పి బ్రహ్మాండం మొత్తం చూపించడము అలా చేయలేదు స్వామి. టెక్నికల్ గానే వెళ్ళాడు. స్టెప్ బై స్టెప్పే ఒక వ్యక్తిని మనం గైడ్ చేయగలుగుతాం. ముందు అసలు ఆలోచన విధానం అర్జునుడిది మార్చాలనే సాంఖ్యయోగం అన్నారు. సమ్యక్ ఖ్యాయతి ఇది సాంఖ్యయోగం అంటే మొత్తం ఆలోచన విధానం. ఇలా ఆలోచనలు చేయాలి, అలా ఆలోచనలు చేయకూడదు. క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. కసిరినట్టుగానే చెప్పినప్పటికీ అది మానసిక దుర్బలత అనేది నీచమైనది, అసహ్యకరమైనది. అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. కస్మెలమిదం విషమే సముపరిస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఎందుకు ఉపయోగపడదు? అది కీర్తికి ఉపయోగపడదు, పేరుకి ఉపయోగపడదు, ప్రశాంతతకి ఉపయోగపడదు. నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడదు, బయట పేరు రాదు. అట్లాంటి కష్మలమైనటువంటి ఈ హృదయ దుర్బలత అనేది నువ్వు ఎట్లా పొందుతున్నావు, నీకు అసలు విషయం చెప్తాను విను అని చెప్పి, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఏమైపోద్ది యుద్ధంలో? ఏమీ కాదు. ఆత్మతత్వం అనేది అలా శాశ్వతంగా ఉంటుంది. అది శస్త్రముల చేత ఇబ్బంది పడదు, నీటి చేత తడుపుపడదు, అగ్ని చేత కాల్చబడదు, వాయువు చేత శోషింపబడదు. ఇంకేం కావాలి నీకు? నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టవంతస్తు అనయ తత్వదర్శివి. నువ్వు ఉన్నది అంటున్నావు కదా, ఉన్నది అనే దానికి లేమి ఉండదు కదా అసలు. ఇప్పుడు ఒకటి ఉన్నది అంటున్నారండి, దానికి లేమి ఉండదు కదా. లేమి ఉండనప్పుడు ఎందుకు బాధపడతాను? లేమి ఉంటే కదా బాధపడాలి. ఉన్నది అనే ఒక పదార్థాన్ని నువ్వు అన్నట్లయితే అది లేకపోవడం ఉండదు దానికి. సో లేకపోవడం లేని ఉన్నదాన్ని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సరే లేదంటావా, అది ఎటు ఉండదు కదా, ఇక దాని గురించి బాధపడాల్సిన అవసరమే ఉంది. ఒకసారి ఉంది ఒకసారి లేదు అన్నామంటే అది లేనట్టే. ఈరోజు నా దగ్గర కారు ఉంది, బంగళా ఉంది అనుకుందాం, అది రేపు ఉండదు అనుకోండి, అది ఎటు ఉండదు కదా, దాని గురించి ఎందుకు బాధపడాలి? నా లోపల ఆత్మతత్వం అనేది ఉంది కదా, అది ఎప్పటికీ పోదు కదా. అదేదో పోయేదైతే మనం బాధపడాలి. ఆత్మతత్వం నిరంతరంగా ఉంటుంది కదా. దానిలో కూడా చాలా వరకు ప్రెజెంటేషన్ అనమాట. నువ్వు ఇలా అనుకుంటే ఇలా అవుతుంది. ఒకవేళ నువ్వు పుట్టి చచ్చిపోయేదే అనుకో, ఇప్పుడు పుట్టింది మళ్ళీ చచ్చిపోతుంది, మళ్ళీ పుడుతుంది కదా. ఆ ఉద్దేశంలో ఆ మోటివేషన్ పర్పస్ మనకి ఆత్మతత్వాన్ని చక్కగా ప్రజెంట్ చేసి అందించడంతో అర్జునుడు ఏడుపు ఆపేసేసి విషాదాన్ని ఆపేసేసి కర్తవ్యోన్ముఖుడు కావడానికి నాకేం చెప్పాలో అది చెప్పు స్వామి, నీకు శరణాగతుడిని అయిపోతున్నాను. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నే. నాకు అన్ని రకాలు చెప్పొద్దు. అసలు ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ ఇది. మనం రకరకాల గురువులను దర్శిస్తాం, రకరకాల గురువుల దగ్గరికి వెళ్తాం, ఆ కొంచెం మీ కొంచెం అన్నీ తీసుకుంటాం. కానీ మనకి ఏది కావాలో తెలీదు. మనకిప్పుడు ఏది కావాలో అది ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకున్నావు అంటే నువ్వు నిజంగా కార్యసాధకుడి కింద లెక్క. సో నీకు తెలుసు అని నాకు అర్థమైంది. నువ్వు జగద్గురువి. సో నువ్వు అన్నీ చెప్పగలవు, అన్ని శాస్త్రాలు అన్ని సకల ఉపనిషత్తులు నించో నాకు 10 నిమిషాల్లో బోధ చేయగలవు. కానీ నాకు అవన్నీ వద్దు. నాకు ఇప్పుడు బాధలో ఉన్నా, భరించలేని శోకంలో ఉన్నా, నాకు ఇప్పుడు ఏది శ్రేయోదాయకమో, ఏది శ్రేయస్సును కలిగిస్తుందో అది ఒక్కటి నువ్వే ఆలోచించి విచారణ చేసి నిశ్చయించి నాకు ఆ బోధ మాత్రమే చెప్పు స్వామి అని అడిగితే ఉద్భవించిందే భగవద్గీత. అంటే ఏంటంటే నీకేది కావాలో అదే ఉంటుంది భగవద్గీతలో. ఇక అనవసరపు సోది ఉండదు. 701 శ్లోకాల్లో ఇది అన్వర్థం, ఇది అసంబద్ధం అనేటటువంటి పదం కానీ అక్షరం కానీ భగవద్గీతలో ఉండదు. ప్రతి అంశం ఇంపార్టెంటే. మేము గతంలో సాధారణంగా సంస్కారాలతో ఉంటాం కాబట్టి భగవద్గీతలో ఏకశ్లోకి భగవద్గీత అంటున్నారు కదా, చక్కగా ఈ ఒక శ్లోకం చదివేస్తే మొత్తం అయిపోయిందా అంటున్నారు కదా. దాని ఉద్దేశం వేరు. నువ్వు ఒక శ్లోకం అన్న చదివేస్తే తర్వాత 700 శ్లోకాలు ఇంపార్టెంట్ అనుకుని చదువుతా ఉన్న ఉద్దేశంలో చెప్తారు. నాకు ఒక శ్లోకం చదవచ్చు, సిలబస్ పెట్టుకొని, లేదా ఒక అధ్యాయం చదవచ్చు అనేటటువంటి భావంలో నేనున్నా. కానీ అది 700 శ్లోకాలు విచారణ చేసి పరిశోధన చేసే స్థాయికి తీసుకెళ్ళి మనకు చెప్తారు కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిరుము. ఆ చివరి శ్లోకం ఆకర్షించింది, దాన్నే ధారణ చేద్దాం, ఇది ఒక్కటి చాలే అనుకున్నాం. కానీ లైఫ్ టైం సరిపోదండి. మనం ఒక్కొక్కసారి కొన్ని అధ్యాయాలు, ఇప్పుడు విషాద యోగం అనుకున్నాం. విషాద యోగంలో శ్లోకాలన్నీ ఏముంటాయి?
ఈ ధృతరాష్ట్రుడు అనేవాడు సంజయుడిని అడుగుతాడు. సంజయుడు ఇలా ఇలా ఇద్దరు విడిపోయి ఉన్నారు, అక్కడ అంతమంది సైన్యం ఉన్నారు, ఇక్కడ ఎంతమంది సైన్యం ఉన్నారు అనడంతో మొదలు పెడతాడు. ఆ తర్వాత దుర్యోధనుడు నా రాజ్యంలో ఇంతమంది ఉన్నారు, నా సైనికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సైనికులు అంతమంది ఉన్నారు అని చెప్పి ద్రోణుడికి వివరించేది ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు ఎంటర్ అయ్యి శ్రీకృష్ణుడితో అర్జునుడు మాట్లాడే సంఘటనలు ఉంటాయి. వాళ్ళందరినీ చూడడం, రథాన్ని మధ్యలో నిలబెట్టమండం, వాళ్ళందరినీ చూసేసరికి ఈయనకి మొత్తం చెమటలు కక్కుకోవడం, కళ్ళు తిరగడం, మన భ్రమయితి అన్నట్టు మొత్తం భ్రమిస్తుంది, నేను ఆయుధాన్ని అసలు చేపట్టలేకపోతున్నాను. ఏదైనా సరే గురువు అహత్వ, వారిని నేను చంపే ప్రశ్నే లేదు, వాళ్ళని చంపేసే కంటే రక్తాన్నం రక్తపు కూడా తినడానికైనా నేను సిద్ధమే, లేదంటే అడుక్కొని తినడానికైనా నేను సిద్ధమే అన్న స్థాయిలో మాట్లాడేసేసి అక్కడ అవన్నీ పడేసేసి ఏడుస్తూ కూర్చునేటటువంటి ఒక అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో మాకు కావాల్సింది ఏముంది, అసలు సబ్జెక్టే లేదు కదా. అసలు అర్జున విషాద యోగం చదవద్దు, సాంఖ్యయోగం చదువుకుందాం. సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా, శ్రీకృష్ణుల వారి ప్రకారమే మనం వెళ్దాం అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే 701 శ్లోకాలు ఎందుకు చదవాలి, అది విషయం. 701 శ్లోకాలు చదవాల్సిందే అనే కోణంలో వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. తప్పించుకోవడం మనిషి యొక్క ఆ భావం అనమాట. మొదటి అధ్యాయం 47 శ్లోకాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అవి చదవకపోతే వచ్చిన నష్టం లేదా, పక్కన పడేవి. సాంఖ్యయోగంలో ఇంపార్టెంట్ శ్లోకాలు బాగుండేవి, కాస్త ఇన్స్పిరేషన్ ఇచ్చేవి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ బుద్ధయోర వ్యవసాయం. అబ్బా ఎంత బాగుంది. అంటే ఏంటి, ఏదైనా పని చేయాలంటే వ్యవసాయం చేసినట్టుగా చేయాలి. వ్యవసాయంగా చేసినట్టయితే ఒకే అంశాన్ని మనం పొందుతాం, రకరకాల అంశాలను పొందాం. ఒకవేళ రకరకాల అంశాలు అభిప్రాయాలతో ఉన్నామంటే అది వ్యవసాయం కిందకి రాదు. అంటే అబ్బా ఎంత బాగా చెప్పాడు, కర్మ చేయడం గురించి చెప్పాడు. ఇట్లాంటివి కొన్ని వందల్లో అమూల్యమైన రత్నాలు ఉంటాయి. వాటిని ఆకర్షింపబడతాం, అవే నేర్చుకోవాలని చెప్పి ముందు ప్రయత్నం చేస్తాం. అది చాలా తప్పు. మనం మొట్టమొదటి శ్లోకం దగ్గర నుండి చివరి 701 శ్లోకాల దాకా ప్రతిదీ మణి, ప్రతిదీ మహత్తు కలిగింది. తర్వాత ఒక 7 సంవత్సరాలు రీసెర్చ్ అట్లానే గడిచిన తర్వాత మొదటి అధ్యాయం పట్టుకున్నామండి. అర్జున విషాద యోగం అనేటటువంటి ఒక అధ్యాయం పట్టుకుంటే అసలైన మొత్తం 701 శ్లోకాల అర్థం, మొత్తం 701 శ్లోకాల వ్యవస్థ మొత్తం ఆ మొట్టమొదటి శ్లోకంలోనే ఉంచాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ్. ఇదేముందండి శ్లోకం, చిన్న శ్లోకం అందరికి వచ్చినట్టే ఉంటుంది. కానీ మీరు ఈ శ్లోకం యొక్క గమనాన్ని గమనించాలి. అసలు ఎట్లా వస్తుంది. ఇప్పుడు మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం, 4 పాదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. మనం ఇలా విచారణ చేయాలి. మీరు కూడా ఇలానే విచారణ చేస్తారనే ఆశిస్తూ చెప్తున్నాం. అంటే మొదటి పాదంలో 2 వేరైనటువంటి పదాలను పెట్టాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. సరే మొదటి పాదం కాబట్టి ఏదో పెట్టాడులే ప్రాస కోసం అనుకుందాం అనుకోండి. సమవేత యుయుత్సవ అంటున్నాడు. యుయుత్సవ అంటే ఏంటి, యుద్ధం చేయాలనే ఆశ. సమవేత అంటే ఏంటి, కలవాలని. సమవేత అంటే కలవడం. యుయుత్సవ అంటేనే యుద్ధం చేయడం. యుద్ధం చేయడానికి గెట్ టుగెదర్కి చాలా తేడా ఉంటుంది. అంటే 2 విరుద్ధమైనటువంటి అంశాలు అక్కడ పెట్టాడు. మళ్ళీ మూడో పాదం కూడా గమనిస్తే మామకాహ పాండవాశ్చైవ అంటాడు. అంటే నా వాళ్ళు పాండవులు, వేరుభావం. మామకాహ పాండవాశ్చైవ వేరుభావం. అంటే 3 అంశాలలో విరుద్ధమైనటువంటి భావాలని అక్కడ ఉంచడం జరిగి కిమకుర్వత సంజయ అని ప్రశ్నేశాడు. కిమకుర్వత సంజయ అంటే ఏం చేస్తారు, యుద్ధ రంగంలో అక్కడికి వెళ్ళారు, అందరూ కలిసి ఉన్నారు, ఏం చేస్తారు, పార్టీ పెట్టుకుని మాట్లాడుకోరు కదా, యుద్ధమే చేస్తారు. అది కామన్ సెన్స్ కదా, యుద్ధమే చేస్తారు యుద్ధ రంగంలో. ప్రత్యేకించి కిమకుర్వత సంజయ, ఏమి చేసిరి సంజయ అని ఎందుకు అడిగాడు. ఇలా మీరు విచారణ చేయాలి. దానికి ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఏమి చేసిరి సంజయ, ఏమి చేసిరి సంజయ అంటే చేయడం అనేటటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా విచారణ చేయాలి. ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే 2 విరుద్ధమైనటువంటివి, సమవేత యుయుత్సవ 2 విరుద్ధమైనటువంటి, మామకాహ పాండవాశ్చైవ 2 విరుద్ధమైనటువంటి. అంటే ఏంటంటే ఒకటి దేహంలో ఉండేటటువంటి, భౌతిక దేహంలో ఉండే 2 విరుద్ధమైనటువంటివి. రెండోది మానసిక దేహంలో ఉండే 2 విరుద్ధమైనటువంటివి. బుద్ధిపరమైనటువంటి 2 విరుద్ధమైనటువంటి. బుద్ధిలోనే నాది పరాయిది అనేటటువంటి విభేదం కలుగుతుంది. మనసులోనే కలవడము విడిపోవడం అనేటటువంటి వ్యవస్థ ఉంటుంది. భౌతికమైనటువంటి దానిలోనే ఉండడము చెయ్యడము అనేటటువంటి 2 అంశాలు ఉంటాయి. ధర్మ అంటే ఉండడము, కురు అంటే చెయ్యడం అనమాట. సో ఇట్లా 2 విరుద్ధమైనటువంటి భావాలతో నువ్వు ఉన్నప్పుడు లోపల ఏ విధమైనటువంటి వ్యవస్థ జరుగుతుంది అనేటటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇది మొత్తం ఒక ఎనర్జీ బాడీ, ఒక శక్తి దేహానికి సంబంధించినటువంటి
ఒక వ్యవస్థగా మనం అర్థం చేసుకుంటే ఈ 47 శ్లోకాలు మన లోపల ఉండేటటువంటి సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది అంతర్లీనంగా స్వామివారు వ్యాసుల వారు మనకు అందించారు. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకంలోనే ఇంత అర్థం ఉంది. ఆ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మం అంటే మన లోపల ఉండేటటువంటి ఒక ప్రశాంత స్థితి అనుకున్నాం. కురుక్షేత్ర అంటే ఆ ప్రశాంతతలో నువ్వు పనిచేసేటటువంటి వ్యవస్థ. ఈ రెండు కలుస్తున్నాయా విడిపోతున్నాయా చూసుకోవాలి. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ప్రశాంత స్థితి ఉన్నదా, ప్రశాంతత స్థితి పోతుందా? ప్రశాంత స్థితి పోతుంది అంటే మాట సరిగ్గా రాదు. సో ఈ రెండు కలుస్తుంటే భౌతికంగా నువ్వు సమన్వయమైనట్టే. రెండోది సమవేత యూత్సవ అంటున్నాడు. బాగా కలిసినటువంటి వ్యవస్థ, విడిపోయినటువంటి వ్యవస్థ. ఇది మానసిక యోగం అనమాట. మనస్సులో యోగం ఉండాలి. అంటే మనస్సు ప్రశాంతంగా ఉందా లేదా, అది రెండవ పాదం. అలాగే బుద్ధిలో మమత్వమా, నాదా పరాయిదా అనేటటువంటి భావంతో పనిచేస్తున్నావా, విడిపోయినట్టు విషాదం వస్తుంది. లేదు, నాది లేదు, పరాయిది లేదు, అంతా మన మంచికే, అందరం మన కోసం, మనం ముందుకు వెళ్ళడం కోసం అనేటటువంటి ఒక సమభావంతో నువ్వు ఉన్నావు అంటే విషాద యోగం ఉండదు, అసలు విషాదమే ఉండదు. మొత్తం ఇప్పుడు 701 శ్లోకాల యొక్క భావము ఆ శ్లోకంలోనే ఉంటుంది. ఇదే భావాన్ని మనకు అన్ని శ్లోకాల్లోనూ రకరకాల ప్రజెంటేషన్స్తో స్వామివారు మనకు అందించారు. ఏమో ఇప్పుడు ధర్మక్షేత్ర కురుక్షేత్ర శ్లోకం నీకు అర్థం కాలేదు, అశోచ్యాన్ అనుశోచస్వం దగ్గరైనా అర్థం చేసుకుంటావు, అక్కడ కూడా అర్థం కాలేదు. కర్మణ్యవాధికారస్థి దగ్గర అర్థం చేసుకుంటావు, అక్కడ కూడా అర్థం కాలేదు. చివరి శ్లోకం ఉంటుంది, యదగ్రే విషమే పరిణామే అమృతో తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రవేశ, అక్కడైనా అర్థం చేసుకుంటాం. ఒకటే భావం, ఒకటే ఉన్నతమైనటువంటి లక్ష్యంతో 700 శ్లోకాలు ఉన్నాయి. మనం ఏ ఒక్క శ్లోకాన్ని తక్కువ భావం చేయకుండా అన్ని శ్లోకాలని అర్థం చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, మన జీవితంలో ఆచరించాలి దాన్ని. అదే నేనైపోయేటటువంటి భావాన్ని మనం పొందేంత వరకు భగవద్గీత సాధన చేయాలి. అలా మీకు భగవద్గీతను అందించేందుకే ఒక కోర్సుని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రాంలో చక్కగా మీరు భగవద్గీతను అన్ని స్థాయిల్లోనూ అందుకోవడానికి అవకాశం ఉంటుంది.